ఆడబిడ్డలు చనిపోయారు, 7 మంది కుమారులు చనిపోయినా కూడా ఇంకా దేవుడా 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 అంటున్నావు, దేవుడిని దూషించవాడు అని యోబు భార్య వచ్చి యోబుని అడిగిందండి. అందుకని యోబు దానికి చెప్తున్నాడు, మనము కలిగినప్పుడు మనకు ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించాము కదా, ఈరోజు ఈ శ్రమలలో ఈ బాధల్లో కూడా దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. దేవుని మూర్ఖురాలలాగా మాట్లాడుతున్నావు కదా. మనకు ఇచ్చిన సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాము, కానీ ఇప్పుడు శ్రమలలో, దుఃఖంలో, వేదనలో, కన్నీరులో కూడా దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుని పట్ల విశ్వాసంతో నమ్మకం యోబు భార్యని గర్తించాడని. భార్య అంటుంది, నీ కర్మ, నీ చావు చావని భార్య విడిచిపెట్టిందండి. అందుకని క్రీస్తునందు ప్రియమైన పిల్లరా, ఇందాక సహోదరుడు ఒక పాట పాడాడు, అన్ని ఉన్నప్పుడు అందరూ వస్తారు, అన్ని లేనప్పుడు అందరూ కూడా వెళ్ళిపోతారండి. మన దరిద్రం అయితే మన దరికి చేరాలి. ఇప్పుడు యోగులే స్నేహితులే ఆయన ఏదించారు, బాధ పెట్టారండి. ఉన్న ఆస్తి అంతా కూడా పోయింది, ఉన్న పశువులు గొర్రెలన్నీ కూడా పోయింది. మిక్కిలి ధనవంతుడుగా ఉన్నాడు యోగు, గొప్ప ధనవంతుడుగా ఆ ప్రాంతంలో దేశంలో ఉన్న యోగు ఆఖరికి తినడానికి కూడా యోగు కాడ లేకుండా ఉన్న పరిస్థితి. ఆయనకి నెత్తి మొదలుకొని అరికాల వరకు ఆయన చేతులు కాలు కట్ట కూడా పురుకులు, ఆయన పురుకులతో పెట్టాడు. చిన్న పెట్టుతో ఆయన శరీరాన్ని గీక్కోవడము, ఆయన ఎంత భయంకరమైన వ్యాధి పెట్టేశాడు అపవాది. అయినప్పటికీ కూడా పిల్లలు చనిపోయినా కూడా, ఆస్తి పోయినా కూడా, భార్య దూషించమని దేవుణ్ణి దూషించమని విడిచిపెట్టి వెళ్ళినా కూడా ఏమాత్రము దేవుణ్ణి దూషించలేదండి యోగు. ఏమాత్రము యోగు దేవుణ్ణి దూషించలేదండి, నోటితో కూడా దూషించలేదండి. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, దేవుడు లేఖనాలు తెలియపరుస్తుంది, యోగు నీతిమంతుడైన యోగుని బట్టి మనము శ్రమలలో, యోగుకు వచ్చిన కష్టాలు, యోగుకు వచ్చిన ఇబ్బందులు, యోగుకు వచ్చిన రోగము, యోగుకు వచ్చిన 10 మంది పిల్లలు చనిపోవడము, యోగుకు వచ్చిన ధనవంతుడైన యోగు ఈరోజు పూర్తి పూసుకుంటూ అతని శరీరము భయంకరమైన వ్యాధితో నిలిపోయి చిన్న పెట్టుకు గాజు పెట్టుకు ఆయన గీసుకుంటున్నప్పుడు, గోరుతో గీసుకుంటున్నప్పుడు ఆ స్థితిని బట్టి అనేక మంది స్నేహితులు వచ్చి నువ్వు ఏదో చేసావు కదా, ఏదో చేసినందుకే ఈ శ్రమ నీకు దేవుడు పెట్టాడని వాళ్ళు దూషిస్తూ ఏదైనా చేస్తున్నా కూడా యోగు ఏమాత్రం కూడా దేవుడిని దూషించలేదు. చిన్న సమస్య వస్తే దేవుడిని దూషించేవాడుగా ఉన్నాం. ఎవరైనా మన కుటుంబంలోనైనా ఎవరైనా చనిపోతే అనుభూతిలో దేవుడిని దూషించేవాడుగా ఉన్నాం. దేవుడిని ఏదన్నా సమస్య వస్తే మనకు దేవుడు ఏం చేశారయ్యా, దేవుడిని వందనానికి ఎందుకు రావాలయ్యా, దేవుడితో ఎందుకు ఉండాలయ్యా అని దూషించే వాళ్ళుగా మనం కనిపిస్తున్నాం. ఎంతో మంది ఈరోజు దేవుడిని దూరపరిచే వాళ్ళుగా ఉన్నారు, దేవుడిని దూషించే వాళ్ళుగా ఉన్నారు. కష్టాల్లో కూడా దేవుడిని నిలబడి దేవుడిని ప్రార్థించి మళ్ళీ పోయిన దాన్ని పొందుకోకుండా అలాగే దేవుడికి దూరం అయిపోయి దూషించే వాళ్ళుగా కనిపిస్తూ ఉన్నాం. చూడు, యోగు ఉన్న ఆస్తి పోయినా, ఉన్న పిల్లలు 10 మంది, ముగ్గురు ఆడబిడ్డలు చనిపోయినా, 10 మంది 7 మంది మగబిడ్డలు చనిపోయినా ఏమాత్రం కూడా దేవుణ్ణి ఆయన కనపరుస్తున్నాడని. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, దేవుడిని ఆయన ఎప్పుడు కూడా ఆయన నోటిలో కూడా నువ్వేమి ఇట్లాగా చేసావని ఆయన అడగకుండానే నీతిమంతుడైన యోగు. అలాగే భార్య వచ్చి నోటిలో దూషించు అన్నా కూడా భార్యని వదులుకున్నాడు, కానీ దేవుణ్ణి ఆయన వదులుకోలేదండి. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, నువ్వు కూడా సంఘాన్ని వదులుకునే వాడుగా ఉన్నావా? కష్టం వచ్చినప్పుడు నువ్వు కూడా ఏంటి సంఘానికి పోతున్నా, నాకు మార్పు లేదని నువ్వు అనుకుంటున్నావా? నీకు బాధలు వచ్చినప్పుడు నువ్వు సంఘాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. నీ బాధల్లో, శ్రమల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యోగు నీతిమంతుడైన యోగును బట్టి ఈరోజు యోగుకు వచ్చిన కష్టాలు, యోగుకు వచ్చిన బాధలు, యోగుకు వచ్చిన రోగము, యోగుకు వచ్చిన నిందలు, యోగుకు వచ్చిన అనేక సమస్యలు నీకు నాకు అంతలో కనీసం ఒక 10 కూడా వచ్చిందండి. 10 కూడా రాకముందే నువ్వు దూరం అయిపోతున్నావు. అనేక మందికి దేవునికి దూరం అయిపోతున్నావు, ఆదివారం సంఘానికి దూరం అయిపోతున్నావు, ఉదయకాలం ప్రార్థన చేయట్లేదు, అలాగే పరిస్థితులు సావాసాన్ని విడిచిపెట్టేస్తున్నావు. ఎంతసేపు డబ్బుల కోసము, పని కోసము, ఉద్యోగం కోసము ఆదివారం పనులు
ఉన్నావు. పెళ్లిళ్ళకు దినాలకు వాటి కోసం వాళ్ళకు లోకంలో ఉన్న ఆశలు పరిగెత్తుతా ఉన్నావు. కానీ యోగు, నీతిమంతుడైన యోగు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదేనా?